సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ ఆటో డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ ఐకాసా ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రయాణికులు పాదచారుల వద్ద తమ గోడు వెళ్లబోసుకొని భిక్షాటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహాధర్నా చేపడతామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది. ఈ మహాలక్ష్మి పథకంలో సోనియామ్మ పుట్టినరోజు మహిళల గురించి బస్సులు ఫ్రీ చేశారు. ఈ మహిళలు అంటే మా అమ్మ, మా చెల్లె, మా ఇంటి మహిళలు కూర్చుంటారు. దానికి వ్యతిరేకం లేము మేము. కానీ ఆటో డ్రైవర్ల ఉపాధి ఇవాళ మొత్తం కొట్టుకోబోయింది. అంటే 8 లక్షల కుటుంబాలు ఇవాళ తెలంగాణలో రోడ్ల మీద వచ్చాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు మాకు ఒక హామీ ఇచ్చింది, మీకు సంక్షేమ బోర్డు చేస్తాము. సంక్షేమ బోర్డు ఎక్కడ దిక్కులేదు. ఇప్పటికి 12 నెలలు వస్తున్నది. కానీ గవర్నమెంట్ 10 సార్లు కలిసి మెమోరాండాలు ఇచ్చినా మేము చేస్తాము చూస్తాము అని చెప్తున్నారు. కానీ మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పోతున్నారు, కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఈ గవర్నమెంట్కి మేము ఒక మెసేజ్ ఇస్తానికి ఇవాళ భిక్షా కార్యక్రమం పెట్టుకున్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో 13, 14 తారీఖు రోజు బిఎంఎస్గా అట్లనే ఐకాసా జేఏసీగా మేము బిచ్చమడుతాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన